మాఫియాగా ఏర్పడి విజయవాడలో విజయవాడలో నిడమానూరులో 140 కిలోల గంజాయి పట్టుబడితే విచారణ ఆధారంగా కేరళకు చెందిన గంజాయి డాన్ సుహేల్ను విశాఖలో అరెస్టు చేసి విజయవాడకు తీసుకొస్తే పటమట పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. తీరా చూస్తే తప్పించుకున్నాడనేది కాదు, తప్పించబడ్డాడు అన్నది. జూన్ 9న ఈ ఘటన జరిగితే ఇప్పటి వరకు సోహేల్ను పట్టుకోలేకపోయినాడు. పోలీస్ స్టేషన్ లో పెట్టినోడు కనపడకుండా పోతున్నాడు. విజయవాడలో నిడమానూరులో 140 కిలోల గంజాయి పట్టుబడితే విచారణ ఆధారంగా కేరళకు చెందిన గంజాయి డాన్ సుహేల్ను విశాఖలో అరెస్టు చేస్తే విజయవాడకు తీసుకువస్తే పటమట పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. పోలీస్ స్టేషన్ తప్పించుకున్నాడా తప్పించబడ్డాడా నీ ద్వారా. జూన్ 9న ఈ ఘటన జరిగితే ఇప్పటి వరకు సుహేల్ను పట్టుకోలేదు. నీ ద్వారాగా తప్పించబడ్డాడు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో గంజాయి గుట్కా విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని స్వయంగా స్థానిక టీడీపీ నాయకులే కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. విచ్చలవిడిగా జరుగుతా ఉన్నాయని స్థానిక టీడీపీ నాయకులే కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో ఇద్దరు మహిళా టీడీపీ నేతలు గంజాయి విక్రయిస్తున్నారని అదే పార్టీకి చెందిన వారు కలెక్టర్కు ఫిర్యాదు చేసినారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అధికార పార్టీకి చెందిన అనుచరులు తమిళనాడుకు 220 కేజీల గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. All these are facts on record. కుప్పంకు చెందిన టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్రెడిట్ చోరీ తప్ప చెప్పావు. వైఎస్ రాజశేఖర్ అప్పుడు ఏం చేసావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏం చేసావు, చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేసావు, అన్ని కరెక్ట్గా చెప్పావు.